ఏసీ న్యూస్ కి స్వాగతం. జాతీయ బీసీ సంక్షేమం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాకు చెందిన గంగుల మధుసూదన్ యాదవ్ను ఎంప్లాయీస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, డేగా మధుసూదన్ యాదవ్ను రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, గుర్రం నాగేశ్వర యాదవ్ను ఎంప్లాయీస్ వింగ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘము జాతీయ ప్రధాన కార్యదర్శిగా దేవరాల సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆదివారం నెల్లూరులోని బిఎంఆర్ కార్యాలయంలో నియామక పత్రాలను వారికి అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘము జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నెల్లూరు జిల్లాకు చెందిన వారిని జాతీయ రాష్ట్ర కమిటీలో నియమించడం జరిగిందని, వారికి ఈరోజు నియామక పత్రాలు చేయడము జరిగిందన్నారు. బీసీ సంక్షేమ సంఘం అభివృద్ధికి, బీసీల హక్కుల కోసం కృషి చేయాలన్నారు. బీసీలందరినీ కలుపుకొని అభివృద్ధికి పాటుపడాలన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎంప్లాయీస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, స్టేట్ జనరల్ సెక్రటరీగా, ఎంప్లాయీస్ వింగ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన గంగుల మధుసూదన్ యాదవ్, డేగా మధు యాదవ్, గుర్రం నాగేశ్వర యాదవ్ మాట్లాడుతూ తమను నియమించిన జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తాము బీసీల సమస్యల కోసం కృషి చేస్తామని, బీసీలందరినీ కలుపుకొని సంక్షేమ సంఘం అభివృద్ధికి పాటుపడతామన్నారు. జూలై నెలలో జరిగే హలో బీసీ చలో ఢిల్లీ మహాధర్నాకు నెల్లూరు జిల్లా నుండి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదానికి కృషి చేస్తామన్నారు. విలేకరులకు నమస్తే. నా పేరు గంగుల మధుసూదన్ యాదవ్. నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో ఎంప్లాయీస్ విభాగంలో జాతీయ కార్యదర్శిగా ఉన్నాను. అయితే ఇప్పుడు నూతనంగా ఎంపికైన మన మిత్రులు గుర్రం నాగేశ్వరరావు గారికి, మళ్ళా మన మధు గారికి, జయలక్ష్మి గారికి, అట్లాగే ఇక్కడ ఇచ్చేసిన మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు రేపు పోయే పోరాటంలో బీసీల సంఘం తరఫున ఉద్యోగులకి ప్రమోషన్లో రిజర్వేషన్ కావాలని అది జాతీయ నాయకత్వంలో మేము పెట్టున్నాం. అదేవిధంగా ఆ రిజర్వేషన్ని అమలు చేయాలా. అదేవిధంగా నగరపాలక సంస్థల్లో కూడా జనగణన జరగాలని, దాని విధంగా కూడా మాకు మేలు జరగాలని, ఎంప్లాయీస్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి రావాల్సిన రాయితీలు కానీ వాటన్నింటినీ కూడా మేము సాధించుకునేదానికి మా హక్కుల కోసంగా పోరాటం చేస్తున్నామని మేము తెలియజేస్తూ, మా తరఫున నెల్లూరు నుంచి 500 మంది ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మన జాతీయ అధ్యక్షులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు మరియు అదేవిధంగా గౌరవ సలహాదారైనటువంటి బేదా మస్తానరావు గారికి మరియు జాతీయ జనరల్ సెక్రటరీ అయినటువంటి దేవరాల సుబ్రహ్మణ్య యాదవ్ గారికి మరియు మహిళా సెక్రటరీ అయినటువంటి ఆర్ వెంకటజ్యోతి గారికి, జిల్లా అధ్యక్షులైనటువంటి సమాజ్ శ్రీనివాస యాదవ్ అన్న గారికి మరియు జాతీయ ఉద్యోగుల జనరల్ సెక్రటరీ అయినటువంటి గంగుల మధుసూదన్ యాదవ్ గారికి మరియు జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘంలో ఉన్నటువంటి మెంబర్ అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నన్ను నియమించిన దానికి మా కమిటీ అందరికీ కూడా అధ్యక్షుడి కాడి నుంచి మొత్తం టీం అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి బాధ్యతని నిష్కలంగా, నిష్పక్షపాతంగా, పార్టీలకు అతీతంగా మరియు బీసీ ఉద్యోగుల సమస్యలు ఏదున్నా సరే నేను నా తరపున వాళ్ళ తరపున న్యాయం కోసం పోరాడతానని, మరియు హలో బీసీ సెలో ఢిల్లీ అనే కార్యక్రమాన్ని ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో జంతర్ మంతర్ వద్ద జరిగేటువంటి మహాధర్నాన్ని ఉద్యోగుల తరపున మహాధర్నాకి నా వంతు సహాయ సహకారాలు అందరికీ. బిడ్డలంటే చాలా చిన్న చూపు చూస్తున్నారనే మాట వాస్తవం. అది బీసీల కోసం నేనేం చేస్తాననేది మా పెద్దల సహకారంతో, మా పెద్దలు గురువృద్ధులు ఆయన సమక్షంలో ఇంతకుముందు కూడా 4-5 సార్లు ఢిల్లీకి వెళ్ళాము. ఎక్కడా కూడా ఏ సమస్య మీదైనా మా మెట్ట ప్రాంతం, ఉదయగిరి ప్రాంతం నుంచి ఏ సమస్యలైనా బీసీ బిడ్డలుగా ఉన్న ఎవరికైనా ఏదైనా జరిగినా కూడా మేము ముందుంటాము. ఈ కార్యక్రమం ఈ బీసీ జాతీయ సంఘంలోకి నన్ను తీసుకున్నటువంటి మా జిల్లా అధ్యక్షులు సమాజ్ శ్రీనివాస యాదవ్ గారికి, అలాగే జాతీయ కార్యదర్శి వెంకటజ్యోతి గారికి, మా పెద్దలు అందరూ సహకారాలతో మేము దీన్ని ముందుకు తీసుకెళ్తాము. ఏ సమస్య ఉన్నా ఎనీ టైం నెల్లూరుకి మాకు 2.5 గంటల జర్నీ పెట్ట ప్రాంతం నుంచి